చెరువు ఇదివరకు పూడిపోయి గుర్రపు డెక్కాకుతో అంతా నిండిపోయి నీళ్ళేం కనపడేవి కాదు. ఇప్పుడు చక్కగా అదంతా కలుపంతా పోవడం, నీళ్లు స్పష్టంగా తెల్లగా బాగున్నాయి. వచ్చిన వాళ్ళు అందరూ సంతోషపడుతున్నారు. హైడ్రా ఇప్పుడు హైడ్రా బయట విమర్శలు వస్తున్నాయి సార్. హైడ్రా ఓన్లీ కూల్చడానికి మాత్రమే ఉంది, మీరు ఎలా చెప్తారు సార్? చెరువుల వరకు చాలా మంచిగా చేస్తున్నారు. ఇది బెంగళూరు మోడల్ అని చెప్పారు. ఇది బాగానే ఉందండి. ఈ రకంగా చేస్తే హైదరాబాద్లో చెరువులన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి కదా, వరదలు వస్తే మూర్చన్నాయి. ఇప్పుడు చెరువుల వరదలు తప్పే మూర్చని ఉంటుంటారా? ఖచ్చితంగా వరదలకి చెరువులకి సంబంధం ఉంది. ఊళ్ళో నిండిపోయిన నీళ్లు చెరువుల్లోకి వస్తాయి కనుక మధ్యలో ఏదైనా అడ్డాలు ఉంటే ఆ నీళ్లు చెరువులోకి రావు. అందుమూలంగా వరదలు వస్తాయి. ఇప్పుడు ఈ రకంగా నీరు బయట నుంచి లోపలికి రావడం వల్ల ఖచ్చితంగా వరదలు తగ్గుతాయి. ఒక పౌరుడిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. చాలా అందరూ సంతోషంగానే ఉన్నారు, నేనే కాదు. ఈ రకంగా చేస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. చెరువు ఇంతకుముందుకు అంతా డ్రైనేజు అంతా బాగా స్మెల్ వచ్చేది, అసలు పర్సన్స్ వాక్ చేయకుండా ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు చాలా బాగుంది, నీట్గా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, స్మెల్ ఏం లేదు, నో కంటామినేషను. పిల్లలు చిన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ మంచిగా వాకింగ్ చేస్తున్నారు ట్రాక్ మీద. ఈవినింగ్ మార్నింగ్ అందరూ రిఫ్రెష్మెంట్కి ఇక్కడ కూర్చుంటున్నారు అందరు. ఇంతకుముందు చెరువు చెత్త కుప్పలాగా ఉంటుండే, ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత వాటర్ ఫిల్లింగ్ చూడగలుగుతున్నాం. చాలా బాగుంది. అంటే బయట విమర్శలు ఎట్లా వస్తున్నాయంటే హైడ్రా ఏం చేయట్లేదు అని మీరేం చెప్తారు? నేనైతే యాక్సెప్ట్ చేయ. హైడ్రా ఇస్ లాట్ మోర్ డూయింగ్ దేర్. అంటే ఇది ముందు చెరువు విస్తీర్ణం ఎంత ఉండే సార్ మీకు తెలిసిన ప్రకారం? అంటే ఫస్ట్ మొత్తం చెత్త నిండిపోయి ఉంటుండే మొత్తము. ఇప్పుడు మన సీఎం గారికి ఎట్లా అంటే కొద్దిగా అదృష్టము కలిసి వచ్చింది అనుకోలే. ఈ ఇయర్ హెవీ రైన్స్ బాగా పడ్డాయి, రైన్స్ ఫుల్గా నిండిందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దీనివల్ల హైదరాబాద్కి ఉపయోగం ఉందంటారు చెరువుల వల్ల? హైదరాబాద్ చెరువులు ఉంటేనే కదా మనం ఉంటాము, చెరువులు నింపాలి. బట్ గుడ్ ఇనిషియేటివ్ రేవంత్ రెడ్డి గారు, గుడ్ ఇనిషియేటివ్. ఇంతకుముందు 10 సంవత్సరాల గతం నుంచి మేము 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ ట్రాక్లో మేము వాకింగ్ చేస్తాము, ఇక్కడ లోకల్లో ఉంటాం మేము. ఇంతకుముందు చెరువు అనేది మొత్తం పూడిక నిండి ఉండే, దగ్గర ఒక 6-7 ఫీట్లు లోపలికి పూడిక ఉండే. ఆ పూడికలు తీసిన తర్వాత ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందరికీ గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది, బాగా పెరిగి గ్రౌండ్ వాటరు పైకి వస్తున్నాయి నీళ్ళు. కొన్ని ఇళ్ళల్లో అయితే పైకి వచ్చేస్తున్నాయి నీళ్ళు, బోర్ నీళ్ళు. ఆ విధంగా ఇంతకుముందుతో పోల్చుకుంటే ఈ హైడ్రా వల్ల చాలా మేలు జరిగింది ఇక్కడ కూకట్పల్లి వాసులకు. చాలా అంటే చాలా బెటర్. ఇంకొకటి డ్రైనేజ్ వాటర్ కూడా కలవకుండా చేస్తున్నంటే ఇక్కడ పార్కు ఆ లైన్లో చుట్టూ ట్రాక్ చేస్తున్నంటే చాలా బాగుంటుంది. ఒకరికొకరు తగులుకోకుండా వాకింగ్ చేస్తారు వాకర్స్. చుట్టూ ట్రాక్ చేయాలి. ఇదొకటి చేస్తే ప్రభుత్వం, కూకట్పల్లి వాసులు ఎప్పటికైనా ప్రభుత్వానికి ధన్యవాదాలు. కూకట్పల్లి వాసులు మర్చిపోరు ఈ విషయం. మనకైతే ఇక్కడ మంచి జరిగింది కాబట్టి మంచిగా చెప్తాం. అది మంచిగా చేసారు, చాలా బాగా చేసారు హైడ్రా. చెరువు అంటే అసలే బాగాలేకుండే, పూటిగా తీయడం తర్వాత చెరువు డెవలప్మెంట్ బాగా జరిగింది. ఇప్పుడు చూడడానికి కూడా బాగుంది. ప్లస్ పార్కు వీళ్ళు కూడా బాగా యూజ్ చేసుకుంటా ఉన్నారు, బాగుంది. బయట విమర్శలు ఎట్లా వస్తున్నాయంటే హైడ్రా ఓన్లీ కొలవడానికి మాత్రమే ఉంది అన్నట్టు ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటారు? లేదు, అలాంటిది తప్పు ఆలోచన. ఇప్పుడు మాత్రం బాగుంది. హైడ్రా మాత్రం బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగానే ఉన్నది. बहुत ब्यूटीफुल, इट लुक्स गुड, वेरी गुड. या हाँ, बहुत सुंदर. पहले तो बहुत गंदगी रहती थी, पूरे कचरा और ये सब फेंकते थे. अब तो बहुत नीट एंड क्लीन. इट्स वेरी गुड फॉर वॉक, मॉर्निंग वॉक ऑल्सो. They are preparing a very good thing here. They are doing very good job. పోయిన గవర్నమెంట్లో అంత ఏమీ డెవలప్మెంట్ లేదు, ఈ గవర్నమెంట్లో బాగా డెవలప్ ఉంది. ఇంతకుముందు ఎట్లా ఉండే సార్? ఇంతకుముందు అసలు ఈ చెరువే కనపడకుండే, ఇప్పుడు చెరువు కనిపిస్తుంది చూడటానికి. విస్తీర్ణం సగానికి సగం పెరిగింది. విస్తీర్ణం ఇదివరకు 16 ఎకరాలు ఎంత ఉండేది, ఇప్పుడు 28 ఎకరాలు అయింది. 10 ఎకరాలు పెరిగింది అంటారు? 12 ఎకరాల పైన పెరిగింది. అంటే ఈ ఒక కూకట్పల్లి వాసులు మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాం. మేము పొద్దునే వచ్చి వాకింగ్ చేయాలంటే మాకు కన్వీనియంట్గా ఉంది. ఇదివరకు ఇంత కన్వీనియంట్ ఉండకపోతుండే, ఇంత ఆహ్లాదంగా ఉండకపోతుండే. బయట విమర్శలు ఎట్లా వస్తున్నాయంటే అసలు హైడ్రా ఏం చేయట్లేదు, ఓన్లీ కులవట్టికి మాత్రమే ఉంది. ఎందుకు చేయట్లేదు? హైడ్రా డెవలప్మెంట్ అంతా 4 నెలల నుంచి మేము చూస్తున్నాం మా కళ్ళతోని, బాగుంది ఇక్కడ. హైడ్రాకి ఏం చెప్తారు సార్ మీరు?
హైడ్రాకి ఇప్పుడు ఇట్లా ఆరు చెరువుల్లో ఎన్నో తీసుకున్నట్టుంది. ఈ 6 చెరువులు డెవలప్ అయిన తర్వాత మిగతా చెరువులు కూడా డెవలప్ చేయమని చెప్తున్నాం ఇట్లాగే హైదరాబాద్ని. ఎట్లుండే సార్ చెరువు యాక్చువల్గా? దీంట్లో అన్ని ఆకులు మురికి, అంటే నీళ్ళు ఇంత క్లియర్గా ఉండేవి కాదు, స్వచ్ఛంగా ఉండేవి కాదు. అంటే ప్లస్ అది కూడా మధ్య మధ్యలో ఇక అన్ని వ్యర్థాలన్నీ దీంట్లోకి వచ్చేస్తుండేవి. క్లీన్ అయ్యేది కాదు యాక్చువల్గా. చూడటానికి అంత ఇంత ఇంపుగా ఉండేది కాదు. అది ఇప్పుడు ఎట్లా ఉందంటారు సార్ ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు అది చాలా హాయిగా చూస్తున్నారు కదా, ఒక నీళ్ళు ఎంత స్వచ్ఛంగా క్లియర్గా హాయిగా ఉంది. మనసుగా ప్రశాంతంగా ఉంటుంది ఇలా కూర్చుంటే కనుక. చల్లటి గాలి, ఈ స్వచ్ఛమైన నీరు చాలా బాగుంది. ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది ఈ 5-6 మంత్స్లో. చాలా చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఎవరు డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు సార్ యాక్చువల్లీ? అదే హైడ్రా, బేసికలీ హైడ్రాది మెయిన్ రోలు. వాళ్ళే సూపర్విజన్ చేస్తూ ఉంటారు రోజు వచ్చి. అండ్ స్పెషల్గా ఈ గట్టు, ఇవన్నీ స్టోన్స్ ఇవన్నీ చూసారు, ఇవన్నీ చాలా బాగా చేశారు. బయట విమర్శలు ఎత్తు వస్తున్నాయంటే అసలు హైడ్రా ఏం లేదు, ఓన్లీ కూల్చడం మట్టుకే ఉంది అని అంటున్నారు సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో హైడ్రా ఏంటి? దీనికి సంబంధించిన వరకు మాత్రం వండర్ఫుల్ జాబ్, చాలా బాగా చేశారు. అండ్ షుడ్ కంటిన్యూ. మిగతా చోట్ల కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ చాలా బాగా చేశారు. ఒక పౌరుడిగా మీరు హైడ్రా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఎమ్ హ్యాపీ. అంటే పొలిటికల్ సైన్ పక్కన పెట్టేస్తే కనుక ఇలాంటి విషయాల్లో మాత్రం దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్, వెరీ గుడ్ జాబ్. అండ్ దే షుడ్ కంటిన్యూ దిస్. ఇది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ వీ హ్యావ్ విట్నెస్డ్. అండ్ మేము చూసి రోజు వస్తున్నాం కాబట్టి, ఈ లాస్ట్ 2-3 years మేము వస్తున్నాం కాబట్టి, మా కళ్ళ ముందే జరిగింది కాబట్టి వండర్ఫుల్ జాబ్, వెరీ గుడ్. ఇంతకుముందు ఎట్లా ఉండేది సార్ యాక్చువల్లీ? యాక్చువల్లీ నేను వచ్చేసరికి ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తాను అనమాట. నేను ఫ్రమ్ రాజస్థాన్ నుంచి వచ్చాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నేను వచ్చిన తర్వాత ఇక్కడంతా చెట్లు పుట్లు, నెక్స్ట్ అదంతా క్రీపర్స్ అంతా ఫామ్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి నీట్గా క్లీన్ చేసి ఒక గ్రౌండ్ కూడా ఫామ్ చేస్తున్నట్టున్నారు వాకింగ్కి. ఇది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగా నచ్చింది. మేబీ ఐ థింక్ సో ఇంకొక 1 year ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడ వాకింగ్ చేయటం అంటే చాలా ఇష్టం. ఈ పార్క్లో కానీ, నెక్స్ట్ పీపుల్స్తో కానీ చాలా కమ్యూనికేట్ చేయటం అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు హైడ్రా మీద యాక్చువల్గా మొత్తం విమర్శలు వస్తున్నాయి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ హైడ్రా ఏంటంటారు? హైడ్రా వచ్చేసరికి అంటే ఓన్లీ కులగొట్టడం మాత్రమేనా, ఆస్తులు కూడా కాపాడుతుంది? హైడ్రా వచ్చేసరికి మనకి ఆస్తులు కూడా కావాలి కదండి, అసెట్స్ కూడా కావాలి మనకి. అసెట్స్ కావాలి, ప్లస్ మన డెవలప్మెంట్ కూడా కావాలి, ప్లస్ వాటర్ కూడా ఇంపార్టెంటే మనకి. అని ఇంపార్టెంట్. క్లైమేటిక్గా నాకు తెలిసి క్లైమేట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లైమేటిక్గా ఉంటే మనకు వచ్చేసరికి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ బాగుంటే మనం హెల్తీగా ఉంటాం. ఒకవేళ ఎన్విరాన్మెంట్ బాగాలేకపోతే మన హెల్త్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకొక ఉపయోగం ఉంటాయి చెరువు, నెక్స్ట్ ప్లాంట్స్ పెంచటం, నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు అంటే బెస్ట్గా ఇంకొకటి చిల్డ్రన్స్ పార్క్ ఒకటి లేదు ఇక్కడ, అది కూడా పెడితే ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పీపుల్స్కి వచ్చి వాకింగ్ చేయాలన్నా బెస్ట్ క్లైమేట్ వస్తుంది, నెక్స్ట్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది ఇక్కడికి వచ్చి.